ప్రేక్షకులకి నమస్కారం. నేటి మన స్పెషల్ స్టోరీకి స్వాగతం. సొంత వాళ్లే శత్రులుగా మారి కన్నవారితోనే కత్తులు దూసేలా చేసేది ఏదైనా ఉందంటే అది ఆస్తి వివాదం మాత్రమే. కోర్టుల చుట్టూ తిరుగుతూ జీవితాలను కూడా వృధా చేసుకునే బదులు ఆస్తి తగాదాలను తెలివిగా శాంతియుతంగా ఎలా పరిష్కరించుకోవాలో ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం రండి. ఆస్తి వివాదం రాగానే చాలా మంది చేసే మొదటి తప్పు ఆవేశంతో ఊగిపోవడం. అది కాంపౌండ్ వాల్ విషయంలో అయినా లేదా తాతల నాటి భూమి విషయంలో అయినా ముందుగా మీరు చేయాల్సింది మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్లను సరిచూసుకోవడం. సేల్ డీడ్, టైటిల్ డీడ్, అదేవిధంగా మ్యూటేషన్ రికార్డ్స్ వంటి పత్రాలు పక్కాగా ఉంటే సగం బలం మీకే ఉంటుంది. ఒకవేళ డాక్యుమెంట్ సరిగ్గా గనుక లేకపోయినట్టయితే వెంటనే ఒక సీనియర్ సివిల్ లాయర్ను సంప్రదించి లీగల్ ఒపీనియన్ తీసుకోవడం చాలా ముఖ్యం. కోర్టు మెట్లు ఎక్కడం అనేది చివరి ఆప్షన్ మాత్రమే కావాలి. ఎందుకంటే సివిల్ కేసులు తేలడానికి ఏళ్ల తరబడి సమయం కూడా పడుతుంది. అందుకే మీడియేషన్ లేదా ఆర్బిట్రేషన్ పద్ధతులను అనుసరించడం ఉత్తమం. కుటుంబ పెద్దల సమక్షంలో లేదా ఒక ప్రొఫెషనల్ మీడియేటర్ ద్వారా ఇరు పక్షాలు కూర్చుని మాట్లాడుకుంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణితో సమస్య వెంటనే పరిష్కారం అయిపోతుంది. దీనివల్ల డబ్బుతో పాటు అమూల్యమైన సమయం, కుటుంబ సంబంధాలు కూడా నిలబడతాయి. ఒకవేళ చర్చలు గనక విఫలమైనట్టయితే అప్పుడు సివిల్ కోర్టులో డిక్లరేషన్ సూట్ లేదా పార్టిషన్ సూట్ వేయాల్సి ఉంటుంది. ఆస్తికి సంబంధించి ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకోవడం కూడా మీ హక్కును కాపాడుకోవచ్చు. అయితే చట్టపరమైన పోరాటం అంటే కేవలం గెలవడం మాత్రమే కాదు, సరైన పద్ధతిలో న్యాయాన్ని పొందడం అని గుర్తుంచుకోండి. ప్రభుత్వం కూడా లోక్ అదాలత్ వంటి వేదికల ద్వారా ఇలాంటి వివాదాలను త్వరగా పరిష్కరించే అవకాశం కూడా మనకి కల్పిస్తోంది. చూశారు కదా, ఆస్తి కన్నా అనుబంధాలు గొప్పవని అందరికీ తెలుసు. కానీ హక్కుల విషయంలో రాజీ పడాల్సిన అవసరం అస్సలు లేదు. సరైన డాక్యుమెంటేషన్, ఓపికతో కూడిన చర్చలు గనుక ఉంటే ఎలాంటి ఆస్తి వివాదాలైనా సులువుగా పరిష్కరించుకోవచ్చు. ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.